ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. దానిని బాగానే తిప్పికొడుతోంది కూటమి. ప్రారంభం నుంచి 2025 డిఎస్సిలో అక్రమాలు అంటూ వైసీపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. అయితే ఆ చర్చకు సిద్ధమన్నట్టు ప్రకటించి ఎదురుదాడి చేస్తోంది కూటమి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శాసనసభకు హాజరు కాలేదు వైసీపీ. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అనే దానిపై నిరసన వ్యక్తం చేస్తూ శాసనసభకు వైసీపీ గైర్హాజరవుతోన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే కారణంతో వైసీపీ అసెంబ్లీకి హాజరు కాలేదు. కానీ శాసనమండలికి మాత్రం హాజరైంది. తగినంత సంఖ్యాబలంతో పాటు ప్రతిపక్ష హోదా ఉండడంతో అక్కడ గట్టిగానే వాదనలు వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలి సమావేశం ప్రారంభమైంది. వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అది మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అంటూ విమర్శలు చేశారు. దీనిపై మంత్రి కింజారపు అచ్చెన్న గట్టిగానే తిప్పికొట్టారు. పూర్తి పారదర్శకంగా డిఎస్సి 2025 ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టామని, చర్చకు సిద్ధమని ప్రకటించారు. పూర్తి స్థాయిలో తమ వాదనలు వినిపించి ఇది కరెక్ట్ అని చెప్పే ధైర్యం తమకు ఉందని, సరైన ఆధారాలతో రాగలరా అంటూ సవాల్ చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వేలాది మంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదంటూ మంత్రి హెచ్చరించారు. బొత్స అదే పనిగా డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించడంతో మంత్రి కింజారపు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఒక్క డిఎస్సి అయినా ప్రకటించారా అంటూ ప్రశ్నించారు. మీ గొడ్డలి పార్టీ అధినేత జగన్ని ఒప్పించలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు దద్దమ్మల్లా మాట్లాడుతున్నారంటూ గట్టిగానే విరుచుకుపడ్డారు. వైసీపీ నుంచి కేకలు, అరుపులు వచ్చినా మంత్రి వెనక్కి తగ్గలేదు. తాము పారదర్శకంగా జరిపిన డిఎస్సి ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై బురద జల్లుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క డిఎస్సి అయినా ప్రకటించకపోగా తాము వేలాది పోస్టులను భర్తీ చేస్తే దానిపై విషం చిమ్ముతారా అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. 4 రోజుల పాటు సభలోనే ఉంటామని, డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. చివరి వరకు చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, గొడ్డలి పార్టీ సిద్ధంగా ఉందా అంటూ నిలదీసే ప్రయత్నం చేశారు.